హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. సమ్మర్ వచ్చింది, అయిపోయింది కూడా. సమ్మర్, వింటర్, రైనీ సీజన్, ఇలా ఏ సీజన్లో అయినా కేర్ అవసరం. సీజన్ని బట్టి తీసుకునే కేర్ టైప్ మారుతుంది, కానీ ఎల్లప్పుడూ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తెలిసి తెలియక ఫేస్ మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం. ఒక్కోసారి ప్రయోజనం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఫేస్ డ్యామేజ్ మాత్రం అవుతుంది. మీకు తెలిసి లేదా తెలియక చేసే 10 బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి నేను చెప్పే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, చూసింగ్ ద రాంగ్ ప్రోడక్ట్. మొత్తం 5 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉన్నాయి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్. మీ స్కిన్ టైప్ ఏంటి అని మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీది ఆయిలీ స్కిన్ అయితే డ్రైగా ఉండడానికి యూజ్ అయ్యే ఫేస్ వాష్ ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్ని వాడాలి. అలా కాకుండా మీరు అవేం పట్టించుకోకుండా ఆయిల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ని వాడితే ఏం జరుగుతుంది? అసలే మీది ఆయిలీ స్కిన్. ఈ ప్రోడక్ట్ని వాడడం వల్ల ఇంకా ఆయిలీగా మారుతుంది. అందుకే మీ ఫేస్ టైప్ని బట్టి ప్రోడక్ట్ని చూస్ చేసుకోవడం ముఖ్యం. కాస్ట్లీ ప్రోడక్ట్ కొనేసి వాడేస్తే సరిపోతుంది అనుకుంటే తప్పే. మీ స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నెంబర్ 2, హాట్ వాటర్. చాలామందికి హాట్ వాటర్ బాత్ అంటే ఇష్టం ఉంటుంది. అందులో నేను కూడా ఉన్నాను. చాలా రిలీఫ్గా అనిపించడం వల్ల ఎక్కువగా హాట్ వాటర్ బాత్ని ఇష్టపడతారు. నాకెప్పుడైతే హాట్ వాటర్ బాత్ వల్ల నష్టాలు తెలిసాయో నేను అప్పటి నుండి తగ్గించేశాను. అసలు హాట్ వాటర్తో నష్టాలుంటాయా? ఎస్, ఉంటాయి. స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, మాయిశ్చర్ని కోల్పోతారు. స్కిన్ డ్రై అవ్వడం వల్ల ఇచ్చినెస్ వస్తుంది. ఫేస్ మీద ఉండే పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. కొంతమందికి పోర్స్ గురించి తెలియకపోవచ్చు. ఓపెన్ పోర్స్ అంటే ఫేస్ మీద స్మాల్ హోల్స్లా కనిపిస్తాయి కదా, అవే. మీరు ఎప్పుడైతే పట్టించుకోకుండా హాట్ వాటర్ని యూజ్ చేస్తూనే ఉంటారో కొన్ని రోజులకి మీ ఫేస్ డ్యామేజ్ అవ్వడాన్ని గమనిస్తారు. వింటర్లో అయినా సరే గోరువెచ్చని నీటితో బాత్ చేయడం బెటర్. కామెంట్లో కొంతమంది అడిగారు, ఓపెన్ పోర్స్ని తగ్గించడం ఎలా అని. ఓపెన్ పోర్స్ ఒక్కసారి వస్తే మొత్తానికి పోవు, కానీ ష్రింక్ అయ్యేలా చేయొచ్చు. అంటే చాలా చిన్నగా మారేలా చేయొచ్చు. ప్రతిరోజు మీరు నిద్రపోయే ముందు లేదా మీకు కుదిరిన టైంలో చిన్న ఐస్ క్యూబ్ని తీసుకొని ఫేస్ మీద మసాజ్లా చేయండి. డైరెక్ట్గా ఐస్ క్యూబ్ని ఫేస్ మీద పెట్టలేకపోతే క్లాత్లో పెట్టి మసాజ్ లాగా చేయొచ్చు. ఇలా కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు చేయాలి. అట్లీస్ట్ 4 to 5 months అయినా చేయడం వల్ల పెద్దగా ఉండే ఓపెన్ పోర్స్ అన్నీ చిన్నగా మారడాన్ని చూస్తారు. హోమ్ రెమెడీస్తో ఇన్స్టాంట్గా రిజల్ట్స్ని చూడలేరు, కానీ రిజల్ట్స్ మాత్రం డెఫినెట్గా వస్తాయి. నెంబర్ 3, రాంగ్లీ షేవింగ్ ఆర్ ట్రిమ్మింగ్. హెయిర్ని షేవ్ చేయడానికి లేదా ట్రిమ్ చేయడానికి నైట్ టైం అయితే బెటర్. ఎందుకంటే ఓపెన్ పోర్స్ ఓపెన్ అవుతాయి. పగలైతే దుమ్ము ధూళిలో తిరుగుతాం కాబట్టి పోర్స్లోకి దుమ్ము వెళ్ళడం వల్ల పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ట్రిమ్ చేయగానే రెడ్నెస్ వస్తుంది. సో వాటర్తో నీట్గా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ని అప్లై చేయండి. నెంబర్ 4, ఇచ్చినెస్ ప్రాబ్లమ్స్. సమ్మర్ అంటే చెమట, చెమట అంటే సమ్మర్, ఇలా ఉంటుంది. ఇచ్చినెస్ అంటే దురద. ఈ ప్రాబ్లమ్ని సమ్మర్లో ఎక్కువగా ఫేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఇది జరుగుతుంది. గాలి ఆడని ప్లేస్లో దురదగా అనిపిస్తుంది. కాసేపటికి మంటగా ఉంటుంది. వెళ్ళి స్నానం చేసినప్పటికీ తాత్కాలికంగానే రిలీఫ్ ఉంటుంది. అందుకే గాలి ఆడే బట్టలు వేసుకోండి. టైట్గా ఉండే బట్టలు సమ్మర్లో వేసుకోకపోవడమే బెటర్. అండర్ ఆర్మ్స్, థైస్, ఇలా ఎక్కడైనా మీరు ఇచ్చినెస్తో బాధపడుతున్నారా? మీకోసం ఓ మంచి ప్రోడక్ట్ గురించి చెప్తాను. మేము ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అబ్జార్బ్ వారి యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ మీకెంతగానో హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే రిలీఫ్ అనిపించి నెక్స్ట్ డే ఇచ్చినెస్ తిరిగి వస్తుందంటే కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే దురదగా అనిపిస్తుండడం. ఈ డస్టింగ్ పౌడర్ని మీరు బాత్ చేసిన వెంటనే యూజ్ చేయడం వల్ల అతిగా చెమటను గ్రహించడంతో పాటుగా మీకు బాగా ఇచ్చినెస్ ఉన్నప్పటికీ కంట్రోల్ చేస్తుంది. ఈ పౌడర్ని మీరు డైలీ యూజ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఫంగల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడంతో పాటుగా దురదని కూడా మొత్తానికి తగ్గిస్తుంది. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈ ప్రోడక్ట్ని కొనొచ్చు. మీకు ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా సేఫ్. అన్ని మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. 1mg యాప్లో, ఈ ఫార్మసీలో కూడా ఈజీగా దొరుకుతుంది. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 5, సన్ స్క్రీన్ మిస్టేక్.
చాలామంది అనుకుంటారు సన్ స్క్రీన్ని ఓన్లీ సమ్మర్లోనే యూస్ చేయాలని. ముమ్మాటికి ఇది తప్పు. 365 డేస్ సన్ స్క్రీన్ యూస్ చేయాల్సి ఉంటుంది. మనకి తెలియకుండానే సన్ వల్ల ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. రెగ్యులర్గా సన్ స్క్రీన్ని యూస్ చేయడం వల్ల డార్క్ స్పాట్స్ రావడం, ట్యాన్గా అవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు నుండే సన్ స్క్రీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేయండి. నంబర్ 6, ఓవర్ యూస్. హెల్త్ ఇష్యూస్ వస్తే మెడిసిన్ ఎంతో అవసరం. మెడిసిన్ అవసరం కదా అని అతిగా వాడతామా? వాడం కదా. ఏది వాడినా లిమిట్లోనే ఉండాలి. అలాగే అతిగా ఫేస్ వాష్ని వాడి ఫేస్ని క్లీన్ చేయాలి అనుకోవడం తప్పు. అస్తమాను ఫేస్ వాష్ని యూస్ చేస్తూ హార్ష్గా టవల్తో తుడవడం వల్ల ఫేస్ డ్యామేజ్ అవుతుంది. నంబర్ 6, బ్యాడ్ స్లీపింగ్ షెడ్యూల్. మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే సెల్కి ఛార్జింగ్ ఎంత అవసరమో మన బాడీకి నిద్ర అంతే అవసరం. మన బాడీకి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయి. దెబ్బలు తొందరగా మానటం అనేది డీప్ స్లీప్లోనే జరుగుతుంది. ఎంతో ఎనర్జీ కూడా క్రియేట్ అవుతుంది. అందుకే నిద్ర లేచిన వెంటనే ఎంతో యాక్టివ్గా ఉంటాం. రోజంతా యాక్టివ్గా పనిచేయగలుగుతాం. నంబర్ 8, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ ఆర్ కలర్స్. మీరు ఫేస్ కోసం ఏ ప్రోడక్ట్ని కొన్నా సరే ప్యాచ్ టెస్ట్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. ఫేస్కి యూజ్ చేసి పడకపోతే ఫేస్ అంతా డ్యామేజ్ అవుతుంది కదా. అందుకే కొంచెం ప్రోడక్ట్ తీసుకుని ఫేస్లో చిన్న ప్లేస్లో రాయండి. నెక్స్ట్ డేకి మీకు ఎటువంటి ఇరిటేషన్ రాకపోతే మీకు ఆ ప్రోడక్ట్ పడినట్లు అర్థం. తక్కువ కాస్ట్కి వస్తున్నాయి కదా అని చీప్ ప్రోడక్ట్స్ని అస్సలు వాడొద్దు. టెంపరీగా కలర్ వచ్చినప్పటికీ ఎంతో డ్యామేజ్ని కొద్ది రోజుల్లోనే చూస్తారు. మీ కలర్ని మీరు ఇష్టపడండి. ఫేస్లో గ్లో పెంచుకోవడానికి, హెల్తీగా ఉంచుకోవడానికి మాత్రమే చూడండి. కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని వాడొద్దు. నంబర్ 9, బ్యాడ్ డైట్. తెలిసినప్పటికీ ఎంతో అన్హెల్తీ ఫుడ్ తింటూ ఉంటారు. ఆయిలీ ఫుడ్ తినడం తగ్గించండి. జంక్ ఫుడ్ మానేయండి. మీరు సరిగ్గా డైట్ తీసుకోకపోతే మీ హెల్త్తో పాటుగా మీ స్కిన్లో కూడా జీవాన్ని కోల్పోతారు. మీ డైట్లో షుగర్ ఐటమ్స్ తినడం తగ్గించండి. సాఫ్ట్ డ్రింక్స్ అండ్ కాఫీ, టీలు ఇవన్నీ లిమిట్లో పెట్టుకోండి. లాస్ట్ వన్, నంబర్ 10, బీ అవేర్. ఎక్కడెక్కడో ఏవో వీడియోస్ చూసేసి ఫేస్ మీద ప్రయోగాలు చేస్తుంటారు. అస్సలు కరెక్ట్ కాదు. డైరెక్ట్గా లెమన్ని ఫేస్ మీద అస్సలు యూస్ చేయకూడదు. వెనిగర్, గార్లిక్, బేకింగ్ సోడా ఇలా ఎన్నో. వీటిని డైరెక్ట్గా ఫేస్ మీద యూస్ చేయకండి. మీకెవరైనా టిప్స్ చెప్తే ప్రాక్టికల్గా ఆలోచించండి. అవి మీ ఫేస్కి వర్కౌట్ అవుతాయా లేదా అని. తర్వాతే యూస్ చేయండి. జస్ట్ బీ అవేర్. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.